నా కళ్ళెదురుగుండా కనబడుతున్న ఒక విచిత్రమైన తేడా. 30 సంవత్సరాలు ఫీల్డ్ జర్నలిజంలో పనిచేసినటువంటి వాడిగా అక్కడ అబ్జర్వ్ చేసినటువంటి దాంట్లో మద్యం దుకాణాలకి ఏంటి, వీళ్ళు ఎక్సైజ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు అంతే. ఎక్సైజ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఎక్కడన్నా ఈ కమ్యూనిస్ట్లో వీళ్ళు యాజిటేషన్ చేస్తే వాళ్ళకి ఎవరికన్నా తెర వెనకాల డబ్బులు పంచిపెట్టేటందుకు లోకల్ కార్పొరేటర్, కౌన్సిలర్, అధికారంలో ఏ పార్టీ వాళ్ళు ఉంటే లేదా ఆ సంబంధించినటువంటి వాడు ఏ పార్టీ వాడికి అభిమాని అయ్యి ఉంటాడో ఆ పార్టీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ద్వారా ఆ ఉద్యమకారులకు అంతో ఎంతో డబ్బులు ఇచ్చి ఉద్యమాన్ని డౌన్ ప్లే చేయించేటటువంటి గేమ్స్. ఇలా తప్పించి డైరెక్ట్గా ఎమ్మెల్యేలు తినటంలే. ఎమ్మెల్యేలు అప్పట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు కూడా వేలంలో మనిషిని పెట్టి పాడిపించుకుని వాళ్ళు కొన్ని తీసుకున్నవి చూసాం. వాళ్ళ మనుషులు ఉంటారు, అది ఎమ్మెల్యే పెట్టుబడి పెట్టి వాళ్ళ మనుషులు అట్లా ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్ చేసేవాడు. పెట్టుబడి ఎమ్మెల్యే పెడతాడు, వేలం వాళ్ళ అనుచరుల పేరుతో తీపిస్తాడు, తీపిచ్చి ఆ లాభంలో వాళ్ళకి వాటా ఇచ్చేవాడు. అంటే వర్క్ అంతా వాడిది, కార్యకర్త వాడి మనిషిది, సొమ్ములో లాభం ఇతనికి, ఇతను పెట్టుబడి పెడతాడు. అప్పుడు ఇప్పటికి మళ్ళీ లేదు, ఇప్పటికి మళ్ళీ 30% డబ్బులు ఇవ్వాలి, ఇట్లాంటిది లేదు. నాకు అర్థం కాదు. అప్పట్లో సిండికేట్లు ఉండే.